ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, ముఖ్యంగా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యములో నుండి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినాడు. మరి రాబోతున్న దినాల్లో దేవుని బిడ్డలముగా మనము ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన రోజులు ఉంటున్నాయి. ప్రభునందు మనం కలిగిన విశ్వాసమును కావచ్చు, మన ఆత్మీయ జీవితాలను కావచ్చు, అవి చెదిరిపోకుండా దేవునిలో నుండి దూరం కాకుండా మన మట్టుకు మనము జాగ్రత్త కలవారముగా జీవించాల్సిన రోజుల్లో మనం ఉంటున్నాం. అలా జీవించగలగాలి అంటే దేవుని సహాయం కొరకు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి అడగడం అనేది దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు దయచేసిన గొప్ప భాగ్యం. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7:7లో, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఈ రోజున దేవుని ద్వారా మనము పొందలేకపోవడానికి గల కారణంలో మొట్టమొదటి కారణం దేవుని అడగకపోవడం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవునికి చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు మానకుండా వింటూ వచ్చాడట. ఆయన మనసులో ఉన్నటువంటి ఆయన అభీష్టమును అనగా తన మనోవాంఛలన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తూ పోయినట్టుగా వాక్యములు మనం చదువుతాం. కీర్తన గ్రంథము 22:21 వచనంలో చూస్తాము, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు అనే మాట వ్రాయబడి ఉంది. దావీదు మంచి ప్రార్థన పరుడు, ముఖ్యంగా దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అని దేవుడు స్వయంగా దావీదు గురించి చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. దావీదు ఒక రాజుగా ఉన్నప్పటికీ, సింహాసనం మీద ఉండి రాజ్య పరిపాలన చేసేవాడుగా ఉన్నప్పటికీ, మంచి సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయన ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అని స్వయంగా ఆయన చెప్పాడు. అంటే ఇంత హడావిడిలో, ఇంత బిజీ రాజ్య పరిపాలనలో ఉన్నప్పటికీ ఆయన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ఆయన ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినట్టుగా వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ రోజున నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? మన ప్రార్థన జీవిత అనుభవాలు ఎలా ఉంటున్నాయి? ఈ రోజున ప్రార్థన చేస్తున్నాము కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడా? వింటున్నాడు అన్న విశ్వాసం, ఆలకించాడు అన్న నమ్మకం మనలో మనం కలిగి ఉంటున్నామా? దావీదు ప్రార్థన దేవుడు మానక అంగీకరించాడు.